అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లీడర్ అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ నిలిచిపోతూనే ఉంటారు. ఎందుకు అంటే గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అరాచకంలో మునిగిపోయి యువతకి ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరైనా మేము పెట్టుబడులు పెడతాము అని రావడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే పాలన ఆ విధంగా తయారైంది. సరే కనీసం మీరు పెట్టుబడులు తీసుకురండి అని చెప్పేసి మీరు దావోస్కి వెళ్తారా అంటే మాకు చలేస్తుంది అది ఇది అని చెప్పేసి నాటకాలు వేశారు తప్ప యువత గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలేదు వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా యువత ఎప్పుడెప్పుడా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఏదన్నా కంపెనీస్ అన్న వస్తాయరావని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూనే ఉంది. కాకపోతే ఎట్టకేలకు ఎప్పటికీ చెడే రాజ్యం ఏడదు కదా, దాని టైం వచ్చింది, అది చేసేసింది. కానీ ఎప్పటికైనా మంచే గెలుస్తుంది. ఆ విధంగానే మంచి ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం ఏర్పడింది 2024లో. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పరిగెత్తుతూనే ఉంటుంది. ఒకవైపు అమరావతి నిర్మాణం, అదేవిధంగా మరోవైపు ఉద్యోగాల కల్పన, అదేవిధంగా మరొక వైపు సంక్షేమ పథకాలు అందరికీ అందించడం. ఈ విధంగా కూటమి ప్రభుత్వం బ్యాలెన్స్డ్గా పరిపాలన అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు దగ్గరలో దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఎంఓయూలు కూడా కంప్లీట్ చేసుకుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయండి ఆ బీపీసీఎల్ రావడంతో. సో అంతేకాకుండా ఈ బీపీసీఎల్కి సంబంధించి ఈ సంస్థ రావడానికి 6,000 ఎకరాల భూములను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ బీపీసీఎల్కి ఇవ్వడం జరిగింది. సో అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పరిగెడుతుందని చెప్పడానికి మరొకసారి నిరూపితమైంది. రీసెంట్గానే విశాఖలో గూగుల్ రావడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి మనం తలెత్తుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా మనల్ని ఉన్నత స్థాయిలో పెట్టారు. దాంతో ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మేము పెట్టుబడులు పెడతామని చెప్పేసి అంతర్జాతీయ సంస్థలు కూడా చాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ బీపీసీఎల్ మన రాష్ట్రానికి రావడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగానే 25,000 మందికి ఉద్యోగాలు అయితే అవకాశం కల్పిస్తారు. అంతేకాకుండా మనకంటూ ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ వస్తుంది. సో దీంతో చమురు అలాగే ముడి చమురులు కూడా, అంటే ఆయిల్తో పాటు ముడి చమురు అనేటువంటి పెట్రోల్ వస్తుంది, అలాగే కిరోసిన్ వస్తుంది, తారు, డీజిల్. సో ఈ 4 చాలా ఉపయోగకరం అండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోలు డీజిల్ ఎంత అవసరం మనందరికీ తెలుసు. అదేవిధంగా తారు వల్ల సో ఈ ముడి చమురు అనేటువంటి తారును తీసుకుని రోడ్లు, అంటే అది చాలా కాస్ట్లీ కాబట్టి రోడ్లు కూడా నిర్మించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కిరోసిన్ స్మెల్ చూసి చాలా కాలం అయింది. అసలు కిరోసిన్ అనేది ఉందా లేదనేది ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలీదు. సో ఆ విధంగా కిరోసిన్ కూడా తీసుకుని ప్రజలందరికీ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ బీపీసీఎల్ వల్ల చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో ఎందుకు ఇన్ని కంపెనీలు రాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. రాకపోవడం కాదండి, రానివ్వలేదు. వస్తే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిపోతే మళ్ళీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే వైసీపీకి నచ్చదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వైసీపీని మర్చిపోద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఎటువంటి కంపెనీలు తీసుకురాలేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అలా ప్రవర్తించారు కాబట్టి. లేకపోతే నిజంగానే పరిపాలన చేయడం వాళ్ళకి చేత కాదా? మరి ఇప్పుడెందుకు కూటమి ప్రభుత్వం ఎన్ని కంపెనీలు తీసుకొస్తుంది? విశాఖ చూస్తే ఐటీ హబ్గా మారబోతుంది. రకరకాల చోట్ల పెట్టుబడి పెట్టడానికి అంతెందుకు, ఇది చూస్తే దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి అంటే మామూలు విషయమా? అది మామూలు విషయం కాదు. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ బీపీసీఎల్కే 1,00,000 కోట్ల పెట్టుబడి. అలాగే భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళు అప్పుడు కూడా మేము ప్రజలకి మంచి చేస్తామని ఒక సంకల్పం ఉంటే గనక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత అధ్వాన్నంగా ఉండేది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే ఐసీయూలో ఉన్న పేషెంట్లా ఉంది. ఐసీయూని కూడా కాదు, మార్చురీకి దగ్గరలో ఉన్న పేషెంట్ లాగా. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఐసీయూలోకి, దాని తర్వాత జనరల్ వార్డులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తానికి డిశ్చార్జ్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిగ్గా పరిపాలన చేస్తుంటే ఇప్పుడు ఇంకా సులభమయ్యేది, ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొత్తం నిర్వీర్యం కాకపోయినా ప్రతిపక్ష హోదాతో కాస్త మంచి సీట్లు వచ్చి కనీసం అసెంబ్లీలో వెళ్ళడానికైనా మీరు చేస్తుంది తప్పు అని ప్రశ్నించడానికి ఒక్క అవకాశమైనా వచ్చేది. కానీ ఇప్పుడేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తాను. ఎవరికి ఉపయోగం?
నిన్ను నీ ప్రజలు నమ్మి ఓటేశారు, నెక్స్ట్ టైం నీకు వేయరు అంతే. మా సమస్యలు మీరు పరిష్కరించకపోతే ఎందుకని చెప్పేసి వాళ్ళు కూడా మారిపోతారు కదా. సో ఆ విధంగా మీరు రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఎలాగో తీసుకురాలేకపోయారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తుంది. సో ప్రజలందరూ బాగా గుర్తుపెట్టుకుంటారు ఏది మంచి ప్రభుత్వం, ఏది ముంచే ప్రభుత్వం అని చెప్పేసి. సో గాయస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.